మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఒక సన్నాసి అండి. ఆ సన్నాసి ఎవడో కాదు, పేరుని నాని. ఈ సన్నాసి ఏం మాట్లాడుతాడో ముందుకు వినండి, తర్వాత నేను మాట్లాడుతాను. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఈడు అసలు మనిషి అంటారా మానవ మృగం అంటారా నాకు అర్థం కాదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక యువకుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటే ఈ రోజు వెళ్ళి కలిసి కొద్దిగా ఆర్థిక సాయం చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దేవతలకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరగా ఆ యువకుడు కోరుకోవాలని మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ కలిస్తే ఈ సన్నాసి, ఈ ఎదవ, ఈ దరిద్రుడు ఏ రోజు కూడా పిల్లికి బెచ్చమేయని ఎదవండిడు. ఈ ఓటమెట్టుకుని పిల్లికి బెచ్చమేయుడు. నిజంగా మానవత్వం అన్నది బతుకుందనుకుంటే ఆ మానవత్వం కూడా లేని ఎదవీడు. కనీసం మనిషి అంటే మనిషి కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ సన్నాసి పవన్ కళ్యాణ్ గారిని ఎంత దూరంగా మాట్లాడుతుంటే ఉన్నాయి. ఎవరో ఒంట్లో పోకపోతే అన్నీ అంటే నేను ఉన్నానని వెళ్ళిపోయాడంట ఈ సన్నాసి మాట్లాడుతున్నాడు. ఇలాంటి సన్నాసులు ఉండబట్టే ఇవాళ 150 స్థానాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలు గడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక విషయం తెలియజేయాల్సుకున్నా, ఇలాంటి దరిద్రుల్ని ముందు దూరం పెట్టుకోండి. మీ పార్టీకి కొద్దో గొప్ప మీ పార్టీ ముందుకెళ్తుంది. ఇలాంటి దరిద్రుల్ని ఎదురెట్టుకుని గొబ్బు నోరేసుకుని ఏది పడితే అది మాట్లాడి ఇలాంటి సన్నాసులు కనుక మీరు మైకుల ముందుకు వచ్చి మాట్లాడమంటే మాత్రం మీకున్న 11 స్థానాలు కూడా కోల్పోయి ప్రజల్లో మీకున్న ఆదరణ కూడా మొత్తం కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి సన్నాసులు మానవత్వం లేకుండా మనిషి మానవ మృగమో తెలియకుండా మాట్లాడుతుండండి. ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకోడిన వ్యక్తిని కూడా ఇంత దూరంగా మాట్లాడుతున్నాడు. విమర్శించండి, రాజకీయ విమర్శలు చేయండి, పర్లా. అక్కడ రాజకీయం ఏం చేశారని కళ్యాణ్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వెళ్ళి ఆదుకుని నేనున్నానని భరోసా కల్పించడం తప్ప ఏం మాట్లాడుతుండండి సన్నాసి గొబ్బు నోరేసుకుని. ఇలాంటి యదవులు, ఇలాంటి దర్దులు మీరు కనుక ముందెట్టుకుని వెళ్ళాలంటే మీకున్న ప్రజాదరణ కోల్పోతారు. 11 స్థానాల నుంచి ఇంకా కింద గడిపోతారు. ప్రజాదరణ ప్రజలందరూ కూడా తూ అని ఈ రోజున వస్తున్నారండి ఈ సన్నాసిని. ఈ సన్నాసికి అర్థం కావట్లా, ఈ తోసుపుల సన్నాసికి. ఇప్పటికైనా మారరా బాబు సన్నాసి, ప్రతి ఒక్కడు వస్తున్నాడు బాబు. నిన్ను ఎంత దూరంగా వస్తున్నారంటే నువ్వు మనిషివేనా లేదా జంతువు అని చెప్పి అడుగుతున్నారు. మానవ మృగంలో బిహేవ్ చేస్తున్నాడు ఈ సన్నాసి. ఏ రోజైనా పిల్లికి బెచ్చమైన ఎదవండి ఈ సన్నాసి. ఏ రోజైనా పిల్లికి బెచ్చమేసావు నువ్వు? నీ ఎదగోటం వేసుకుని నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నావు సన్నాసి. ఇప్పటికైనా మారు, బుద్ధి తెచ్చుకో, తెలివి నేర్చుకోరా సన్నాసి. నిజంగా ఇటువంటి దరిద్రులు పుట్టకూడదండి. నిజంగా మరీ దూరం అండి. నిజంగా ఎంత దూరంగా మాట్లాడుతుంది చూడండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి నీతి నిజాయితీకి నిలవెత్తిన నిదర్శనం అండి. ఎవరు ఆపదలు ఉన్నా నేనున్నానని భరోసా కల్పించే వ్యక్తి. అటువంటి వ్యక్తి కోసం తప్పుగా మాట్లాడితే కనీసం సంకనాకపోతాడని చెప్పి ఈ పెన్నాని లాంటి వ్యక్తులు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఆకాశంలో అంటాడు, పైన ఉమ్మొస్తే మీ మీద పడుతుంది, మీ ముఖం మీద పడుతుంది పేరునని. ఇప్పటికైనా తెలుసుకో, మనిషిలా మారు. మానవ మృగంలో కాకుండా మనిషిలా మారి మనిషిలా ప్రవర్తించని చెప్పి తెలియజేస్తూ, ఇలాగే ఉంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆల్రెడీ చెప్పారు, ఇంక చెప్పులతోటే నీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై హింద్.